గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జిఏటి మరియు టిఏటి రిక్రూట్మెంట్ సంబంధించి 2025కి సంబంధించి ఇప్పుడు మరిన్ని వివరాల గురించి మనం మాట్లాడుకుందాం. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ RINL మరియు VSP యాజ్ ఇన్విటేషన్ యాజ్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ TAT. Those candidates who are interested, the vacancy details are completed, are eligibility criteria can read the notification. అంటే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో GAT మరియు TAT వాళ్ళకు ట్రైనింగ్ అప్రెంటిస్షిప్ కోసం ఉద్యోగాలు భర్తీ కోసం ఆఫ్లైన్లో వదిలారనమాట. సో ఇదే అనమాట. సో చివరి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఇంకా 2 రోజుల్లో మీకు ఉంది. 9వ తారీఖు రాత్రి 11:52 వరకు ఉందన్నమాట టైమింగ్. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్షిప్ క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ. ఫర్ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్షిప్ క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ డిప్లొమా ఇంజనీరింగ్ టెక్నాలజీ. నోట్, ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. ఇంజనీరింగ్ మరియు డిప్లొమా బేస్డ్ అవుట్ ఓన్లీ 2022, 23, 24కి సంబంధించి వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఇక్కడ క్లియర్గా వివరించడం జరిగిందనమాట. సో వీటి యొక్క నోటిఫికేషన్ గురించి ఇప్పుడు మనం పూర్తి వీడియోలో తెలుసుకుందాం. చూడండి. సో ఇదే అనమాట మన వైజాగ్లో RINL అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వారిచే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగ వివరాలు. బీటెక్ మరియు డిప్లొమా టోటల్ 250 జాబ్స్ వేకెన్సీ ఉన్నాయన్నమాట. అందులో బీటెక్ మరియు డిప్లొమా వాళ్ళకి సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్, IT, మెటాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ అండ్ కెమికల్. సో వీటికి గల సంబంధించి పూర్తి వీడియో. అలాగే వాళ్ళకి ప్రతి నెల స్టైపెండ్ ఎంత వస్తుంది. బీటెక్ అయిన వాళ్ళకి 9,000, అలాగే డిప్లొమా అయిన వాళ్ళకు ప్రతి నెల 8,000 అనమాట. ఇది ఒక 1 year మాత్రమే ఉంటుంది ఈ నోటిఫికేషన్. సో 1 year అప్రెంటిస్షిప్. ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్ డిప్లొమా 2022, 23, 24కి సంబంధించి రిజిస్ట్రేషన్. సో ఈ లింక్ నేను మన డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అలాగే కామెంట్లో కూడా ఇస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఆ లింక్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సరేనా. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్షిప్, టెక్నికల్ డిప్లొమా అప్రెంటిస్షిప్. ఓకేనా. అలాగే రిజర్వేషన్ ఆఫ్ వేకెన్సీస్ SC, ST మరియు OBC, EWS, PW candidates belongs to category shall provide certificate as per government standard format. సరేనా. ఇంకా వచ్చేసి మినిమం ఫిజికల్ స్టాండర్డ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ క్లాస్ ఆఫ్ ది అప్రెంటిస్షిప్ రూల్ 1992 అమెండెడ్ thereof if any. డ్యూరేషన్ ట్రైనింగ్, ఇప్పుడు మీరు అప్లై చేసుకున్న జాబ్కి వచ్చేసి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్గా 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది అనమాట. యాజ్ పర్ అప్రెంటిస్షిప్ అమెండెడ్ యాక్ట్ 1973. సో చివరి డేట్ వచ్చేసి జనవరి 9వ తారీఖు అనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఎలిజిబుల్ క్యాండిడేట్ షెల్ బి కాల్డ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అచీవ్ రెస్పెక్టివ్ డిసిప్లిన్ బ్రాంచ్ టాకింగ్ ఇంటూ కన్సిడరేషన్ of the respective reservation norms. The mobile number and email ID given the biodata form online registration NATS 2.0 portal must be valid of minimum 12 months of communication purpose. సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అడిగిన ప్రధాన సో చూసారు కదా, ఇదే అనమాట మన సెలక్షన్ యొక్క ప్రాసెస్. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళు మనం డిప్లొమా మరియు బీటెక్ చదివిన ఎగ్జామ్ పాస్ అయిన మార్కులను బట్టి ఇక్కడ ఇస్తారనమాట మనకి NATS నేషనల్ యాక్ట్ ట్రైనింగ్ సెంటర్స్. సో అందులో మనం అప్లై చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి మాత్రమే మనకి ఇంటర్వ్యూ కాల్ లెటర్ అందిస్తారనమాట.
సరేనా? సో ఇంతటితో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందని అనుకుంటున్నాను అన్నమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు మీకు తొందరగా తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మాత్రం నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు తొందరగా రీచ్ అవుతుంది అన్నమాట. సో చూశారు కదా, ఇంతటితో ఈ వీడియో ముగించేద్దాం. రేపు ఉదయం వేరొక జాబ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.